హాయ్ హాయ్ విష్ణు బ్రో. లేట్ అయినందుకు ఏమనుకోవద్దండి. వీరబాబు బ్రో, హాయ్ బ్రో. సో ఇంకా మన వాళ్ళు చాలా మంది అయితే రావాలి. సో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసేయండి అబ్బా లైవ్ ని. అదే అబ్బా 5 minutes లేట్ అయింది. సో గైస్ ఏమనుకోకండి. ఏమంటే లైవ్ లో కొంచెం నెట్ కనెక్షన్ ఇబ్బంది అన్నమాట. సో అందుకని చెప్పి కొంచెం ప్రాబ్లం అయింది. ఓకే 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 బ్రో. సో మన వాళ్ళందరూ ఒకసారి వచ్చేస్తే అందరూ మనం స్టార్ట్ చేద్దాం. చాలా మంది రావాలి ఇంకా మన వాళ్ళు వీరబాబు అనౌన్స్మెంట్స్ కోసం. ఓకే 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 అబ్బా సండేనే కదా, అందుకే మీరు ఫ్రీగా ఉంటారని చెప్పేసి సండే ఎంచుకున్నాను అనమాట మొత్తానికి. అండ్ యాక్చువల్గా అయితే ఈ లైవ్ ఇప్పుడు కనెక్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. సో అందుకని చెప్పి 5 minutes లేట్ అయిందబ్బా. సో ఇప్పుడైతే మనం ఫ్లాష్ చేసాం. గాయస్ తొందరగా రావాలి, చూద్దాం. సో మన వాళ్ళు కొంచెం లేట్గా వస్తారన్నమాట. అందుకని చెప్పేసి నేను 7:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో మీరు అందరూ వెయిట్ చేస్తున్నారేమో అనిపించి తొందరగా అయితే 7కి అయితే స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. సో చాలా మంది పర్సనల్గా మెసేజ్లు పెట్టారు, బ్రో తొందరగా స్టార్ట్ చేయండి అని చెప్పి. కానీ మనం చెప్పిన టైం కన్నా వేరే టైంకి చేస్తే బాగోదు కదా. హాయ్ బ్రో యాదగిరి సారీ సుభాష్ బ్రో, హాయ్ బ్రో. సో మీరు చూసారు కదా, నిన్న మొత్తం మన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఈ లక్కీ బోర్డులు అయితే యాడ్ చేసాం. అండ్ ఎన్ని టికెట్స్ ఇస్తావు బ్రో అంటున్నారు. మనం యాక్చువల్గా అయితే మనం పుష్ప2 మన ఛానల్ స్టార్టింగ్లో అయితే వీడియో చేసాం. అప్పటికి మనకు 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ లేరు అనమాట. సో అందుకని చెప్పేసి మనం 2 టికెట్స్ అనుకున్నాం అబ్బా. సో ఇంకా మనకి మన ఛానల్ రీచ్ని బట్టి ఇంకా మనం సర్ప్రైజెస్ అన్ని కూడా పెంచుకుంటూ పోతాం. గాయస్ లైవ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోకండి, ఎందుకంటే అందరి ముందర తీస్తే బాగుంటది. సో అందరూ మళ్ళీ అన్న ఎవరి పేరు వచ్చాయి అని చెప్పి నాకు పర్సనల్ గా మెసేజెస్ పెడతారు, పర్సనల్ గా మెసేజ్ చేస్తారన్నమాట. హాయ్ నాగు బ్రో, హాయ్ నాగు, సిహెచ్ నాగు మీ పేరు, మీది యాడ్ చేసాం. సో వీరబాబు అన్న మీరు మనం రీఛార్జ్ కాంటెస్ట్ లో కూడా ఇద్దరికే చేసాం అన్నమాట, ర్యాండమ్ గా పిక్ చేసాం. సో నాకు ఆ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. సో మన ఛానల్ వచ్చేసి ర్యాండమ్ గా ఉంటదబ్బా, జెన్యున్ గా పిక్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మీ కళ్ళ ముందరే మనం పిక్ చేయబోతున్నాం. విన్నర్స్ తర్వాత ఒకవేళ విన్నర్స్ ఎవరో నాకు కూడా తెలీదు. సో నా చేతిలో కూడా ఏం లేదన్నమాట. అండ్ విన్నర్స్ తర్వాత నెక్స్ట్ మీ పేర్లు ఉంటాయి కదా, తర్వాత కావాలంటే ప్రూఫ్ కోసం అది కూడా చూపిస్తాను. సో అది మీ నేమ్ ఉంది బ్రో, వీరబాబు కేత, కే అంటే కేత వీరబాబు కదా, మీ నేమ్ ఉంది బ్రో. సో అది వాయిస్ క్లియర్గా ఉందా, ఒకసారి క్లియర్గా ఉంటే క్లియర్గా ఉందని చెప్పండి. మన వాళ్ళు ఏంటంటే చాలా మంది ఇంకా రాలేదు. సో అందుకని చెప్పి నేను
అండ్ ఓకే. ఓకే. థ్యాంక్ యూ బ్రో. నాగు బ్రో. సో, అది సంగతి. ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అన్న హాయ్. విష్ణు నెట్రంబాక హాయ్. సో, మీరు లైవ్‌కొచ్చి మళ్ళీ బ్యాకెళ్ళిపోతున్నారబ్బా! నిన్న కూడా అలానే జరిగింది. సో, నేను ఒక్కొక్కరి పేరన్నీ చదివి దీంట్లో యాడ్ చేస్తున్నాననమాట. సో, చాలా మంది తర్వాత అడిగారు నన్ను పర్సనల్‌గా. బ్రో నా పేరు యాడ్ చేశారా అని చెప్పి. అంటే చాలా మంది చూడలేదనమాట లైవ్. నేను లైవ్ పెట్టేదే మీకోసం. అంటే మీకు క్లారిటీ ఉంటది. అండ్ ఎంతమందిని యాడ్ చేసాం, మీ పేర్లు మిస్ అవ్వకూడదు మెయిన్‌గా. సో, అందుకని చెప్పేసి నేను అలా చేశా. థ్యాంక్ యూ అబ్బా! గైస్ ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. అంటే ఎక్స్‌పెక్ట్ చేయడం అంటే ఇంక మన ఛానల్ రీచ్‌ని బట్టి ఇంక మీకు తెలిసిందే మొత్తం నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన ఛానల్ ఎందుకు పెట్టాను, ఏంటి అన్నది ఇంక మీకు తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తాను గానీ, మీరు మళ్ళీ మీకు తెలుసనుకుంటున్నా. నాట్ క్లియర్. విష్ణు. వాయిస్ క్లియర్‌గా లేదా? ఇప్పుడు? విష్ణు అన్న ఇప్పుడు క్లియర్‌గా ఉందా వాయిసు? క్లియర్. ఓకే. మరి ఇక్కడ దీన్ని హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తానికి. సో, ఇప్పుడు క్లియర్‌గా ఉంటదనుకుంటున్నాను. వీరబాబు అన్న మీరొక్కరే మెసేజ్ చేస్తున్నారు. సో, మనోళ్ళు అందరూ చూడండి ఇంకా లైవ్‌లో చాలా మంది రాలేదింకా. సో, లాస్ట్ టైము 'కా' మూవీ టికెట్స్‌ని మనం ఫ్రీగా ఇచ్చినప్పుడైతే చాలా మందొచ్చారబ్బా! సో, మనోళ్ళకి కొంచెం టైం పడతదంట మరి. నాకు ఒక మాట క్లియర్‌గా తెలిసుంటే బాగుండేది ముందునే. సో, నేను మన ఛానెల్ పెట్టిన స్టార్టింగ్‌లో అప్పటికి 20 సబ్‌స్క్రైబర్స్ కన్నా తక్కువే ఉన్నారన్నమాట. సో, అప్పుడు నేను పుష్ప టికెట్స్‌ని మన సబ్‌స్క్రైబర్స్‌కి ఇద్దామని చెప్పి ప్లాన్ చేశానన్నమాట. దాన్ని బట్టి ఇంకా ఆహ్, టోటల్ పార్టిసిపెంట్స్ వచ్చేసి మనకు 30 మెంబర్స్ అబ్బా! అండ్ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇంకా వీటి వల్ల గూడా అసలు వేరే వర్క్స్ కూడా చాలా పెండింగ్‌లో ఉన్నాయి. బట్ మనం ఇది కంప్లీట్ చేసేయాలి కాబట్టి అందరూ ఒకసారి వస్తే మీ కళ్ళ ముందర అలా ఈ లక్కీ బౌల్‌ని ఓపెన్ చేసేద్దాం అబ్బా! సో, మీరెప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు గదా! ఈ ఒక్క లైవ్ అయిపోతే ఇంకా సింపుల్ ఇంకా. ఆహ్, వీరబాబు అన్న స్టడీ అన్నావు మరి. స్టడీ అంటే ఎలాగా? అంటే నేను బీటెక్ చదువుతున్నాను ఫోర్త్ ఇయర్. బీటెక్‌లో ఇంకా బీటెక్‌లో ఇంకా ఎలా ఉంటదో మీకందరికి తెలిసిందే గదా! మరి బీటెక్ ఒకటే ఎలాగుంటుందో డిగ్రీ వేరే ఆహ్, వేరే వేరే చదువులు గూడా ఇలానే ఉంటాయో నాకు తెలీదు గానీ, ఎందుకు చదువుతున్నామో అర్థం కాదు ఫస్ట్ బీటెక్. నాకైతే పర్సనల్‌గా. మరి మీరు కొంచెం చదివే వాళ్ళుంటే పర్వాలేదబ్బా! ఇప్పుడు ఓకే. ఓకే. డిగ్రీ ఫైనల్ ఇయర్ కాబట్టి నాకు తెలిసి మరి మీరు చదువుతున్నారు కాబట్టి మీకెలా అనిపిచ్చిందో మీరే జెప్పాలి. నా వరకైతే బీటెక్ అయితే మేము కొడితే జాబే కొట్టాలి. మా ఫ్యామిలీలో జాబ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు అంటే పర్వాలేదు చదవండి బీటెక్. లేదు బీటెక్ ఒకటే కాదబ్బా! చాలా ఉన్నాయి లైఫ్‌లో. హ్మ్. సపోజు ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే నేనైతే చదువు ఒకటే లైఫ్ కాదని అంటాను మరి. ఎందుకంటే ఇప్పుడు నాకు సంథింగ్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, అలాంటివి చేయడం అంటే ఇష్టం. డైరెక్షన్ పరంగా. సో, మన సబ్‌స్క్రైబర్స్‌కి ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పర్వాలేదు. నేను
ఆ టైం వచ్చినప్పుడు మీకు చెప్తాను దాని గురించి. సో, అది. అండ్ మరి డిగ్రీ ఎలా ఉంటుందో మీరే చెప్పాలి వీరబాబు అన్న. అమ్మా! రావాలబ్బా! మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనం ఓపెన్ చేద్దాం. వెయిటింగ్. నేను మీకన్నా ఎక్కువ ఎక్సైటెడ్‌గా ఉన్నాను నేనైతే. అసలు నేను చెప్తున్నాను కదండీ! ఇది బౌల్ ఓపెన్ చేసేప్పుడైతే నాకు షివరింగ్ అయితే అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను నేను కూడా రాండమ్‌గానే పిక్ చేస్తాను కాబట్టి అసలు వాళ్ళెవరో అని. సో, నెక్స్ట్ నుంచి కొంచెం మారుద్దాం మనం. అంటే ఇప్పుడు పార్టిసిపేషన్ అంటే అది కొంచెం మరీ అంత హైప్ అంటే మరీ అంత చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కదా! సో, ఇది కాకుండా మనం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు చాలా మందున్నారు ఇప్పటికి ప్రెజెంట్ అయితే. విష్ణు అన్న గావచ్చు, వీరబాబు అన్న గావచ్చు అండ్ ఇలా సీహెచ్ నాగు అండ్ అలాగే ఇక్కడ కొంతమందున్నారనమాట. ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అని చెప్పి అన్న గావచ్చు. సో, వీళ్ళు మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు. సో, మనము ఇంకా నెక్స్ట్ వచ్చే అప్‌డేట్స్ అన్నీ గూడా మనం ప్లాన్ చేద్దాం క్లియర్‌గా అందుకని చెప్పి. ఈ డౌట్ ఎలా వచ్చింది బ్రో? ఐ యామ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. వీరబాబు అన్న ఏదో డౌట్ అన్నావు ఏంటది? ఈ డౌట్ ఎలా వచ్చింది? అర్థం కాలేదన్న. క్వెషన్ ఒకసారి మళ్ళీ అడగండి. సారీ. ఈ థాట్ ఎలా వచ్చింది అనా? బాబోయ్! అందుకే అబ్బా! అంటే ఏం లేదు సింపులే. హ్మ్. అది సింపుల్ అన్నమాట. నాకు ఇంకా బీటెక్ నచ్చట్లేదు. ఆహ్, వాళ్ళు చేసే వర్క్‌కి ఇక్కడ బయట ఉన్న కంపెనీస్‌కి అస్సలు సంబంధం లేదు. కంపెనీ వాళ్ళు ఒకటడిగితే, కాలేజోళ్ళు అడుగుతున్నారు. కాలేజోళ్ళు ఒకటి నేర్పిస్తే, కంపెనీ వాళ్ళు ఇంకో ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారనమాట. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్‌వేర్ పరంగా కావచ్చు అందుకని. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు అసలు ఈళ్ళు డిగ్రీ కోసం బీటెక్ పట్టా కోసం చదవాలా అనిపిచ్చింది. ఎందుకో వేస్ట్ కదా! అలా అనుకుని ఇంకా సరే వీఆర్ ఫ్రెండ్ అని ఒక ఛానెల్ పెట్టి, ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వచ్చే ఎంతో కొంత రెవెన్యూ, ఆ రెవెన్యూతో మనం కొత్త కొత్త ప్లేసెస్ కానీ, వ్లాగ్స్ గానీ చేస్తూ మన సబ్‌స్క్రైబర్స్‌కి మనకు తోచినంతలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవన్నీ ఇద్దాం. ఇప్పుడు కనీసం మన మిడిల్ క్లాస్ వాళ్ళకేముంటాయబ్బా! మామూలుగా అయితే ఒక మంత్ రీచార్జ్ ప్లస్ అలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలే ఉంటాయి గదా! సో, అలాంటివన్నీ గూడా మన ఛానెల్ రీచ్‌ని బట్టి మన సబ్‌స్క్రైబర్స్ దాకా తీసుకెళ్దాం మనం అని చెప్పి జెన్యూన్‌గా తీసుకెళ్దాం అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకోటి నేను ఇలాంటి ఛానెల్ పెట్టినట్టు మా ఫ్రెండ్స్‌కి ఎవరికి కూడా తెలీదు. వాళ్ళే తెలుసుకున్నారు. ఇది నన్ను ఆశ్చర్యపరిచిందన్నమాట. వాళ్ళు తెలుసుకున్నారు. అంటే వాళ్ళకి రెఫర్ చేసిందంట. ఇలా మన 'పుష్ప 2' వీడియో ఉంది గదా! అది వాళ్ళకి రెఫర్ చేసిందంట మరి. సో, అందుకని వాళ్ళలా తెలుసుకున్నారు కానీ, నేనైతే షేర్ చేయలేదబ్బా! మాక్సిమం. మన ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలీదు అలాగే. మనదొకటే. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ సబ్‌స్క్రైబర్ జీవితంలో మనం ఎంతో కొంత మెమరీని క్రియేట్ చేయగలగాల అన్నది నా థీమ్ అంతే. అది కూడా జెన్యూన్‌గా. సో, అది. అండ్ బీటెక్ ఫోర్త్ ఇయర్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో, ఇంకా ఇది. సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండబ్బా! నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది కూడా ఎక్కువ డేస్ కూడా అవ్వలేదు. జస్ట్ రీసెంట్‌గానే స్టార్ట్ చేశానన్నమాట. ఇది మన అక్టోబర్ 2 స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఇంకా ఎలాగో చదువు వల్ల అంత గుడ్ థాట్. థాంక్ యూ. సో, ఇంకా దీనివల్ల పెద్ద యూజ్ లేదు బీటెక్ వల్ల అనిపించింది. ఏం చేద్దాం ఇంకా? మనకు ఉపయోగ నాకు ఉపయోగపడేది నలుగురికి ఉపయోగపడుతుంది కదా! చాలనిపించిందంట. అండ్ నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఫస్ట్ రీచార్జ్ చేశాను కదా! మన సబ్‌స్క్రైబర్స్‌కి. సో, వాళ్ళకైతే నా మంత్లీ అలవెన్సెస్‌ని కట్ చేశాననమాట. నాకు యాక్చువల్‌గా రూమ్ రెంట్‌తో పాటు అండ్ అలాగే మనకి బయట కొన్ని ఖర్చులవుతాయి. అవన్నీ కూడా అరౌండ్ ఒక 3,000 అవుతదనమాట మొత్తం నెలకి. అవన్నీ కూడా కట్ చేసి మన సబ్‌స్క్రైబర్స్‌కి ఏదైనా చేద్దాం. సో,
అలాగొచ్చింది మరి. అండ్ అందుకే 'వీఆర్ ఫ్రెండ్స్' అని ఛానెల్ కూడా నేనెప్పుడూ వీడియోస్‌లో గూడా చెప్తా ఉంటా. 'వీఆర్ ఫ్రెండ్స్' అంటే నేనొక్కడిని కాదు బ్రో. 'వీఆర్ ఫ్రెండ్స్' అంటే మనం అని చెప్పి. మనం అందరం అని చెప్పి. ఇది జస్ట్ స్టార్టింగే అబ్బా! హ్మ్. నాకు తెలిసి మనం 'పుష్ప 2' సాంగ్ ఒకటి రావాలి మరి ఈ టయానికి. 24థ్ అన్నారు. మరి ఐటెమ్ సాంగ్ నేను చూడలేదు. ఒకసారి వచ్చినేమో మీరు 'అల్లు అర్జున్' అన్న అయితే లైవ్ పెట్టాడన్నమాట 'పుష్ప 2' వరల్డ్ ఫెయిర్ ఈవెంట్. ఐ థింక్ రిలీజ్ ఈవెంట్ బ్రో. యాహ్! యాహ్! సో, అది సంగతి. మనోళ్ళందరూ కూడా ఓకే. ఓకే. చూసిరా కానీ ఇంకోటేంటంటే మనోళ్ళందరూ కూడా 'పుష్ప 2' ప్రీ రిలీ ఐ థింక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కెళ్ళినట్టున్నారు. సో, గైస్ ఒక్క నిమిషం ఇలా వచ్చేసి మీరందరూ వస్తే 30 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారబ్బా! లైవ్‌లో 30 మెంబర్స్ కనిపిచ్చేస్తే నాకు నేను అలా ఓపెన్ చేసేస్తాను. సో, నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ లక్కీ సబ్‌స్క్రైబర్ ఎవరా అన్నది. అది. గైస్ ఇంకా మనకు 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ఈవెంట్ అయితే జరుగుతుందన్నమాట. వైల్డ్ ఫైర్ ఈవెంట్ వరల్డ్ వైడ్‌గా జరుగుతుంది. సో, అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా. సో, ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి గైస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతమంది చూస్తున్నారు? ఒకసారి చెప్పండి. 'పుష్ప' అసలు ఒక మాట చెప్పాలంటే ఈ 2 వీక్స్ మొత్తం చాలా క్లమ్జీగా ఉంటానబ్బా! 'పుష్ప' టికెట్ ఓకే. ఇంకా సాంగ్ రాలేదా? మరి ఇది రిలీజ్ ఈవెంట్ అనుకుంటాను బ్రో. రిలీజ్ ఈవెంటా? వైల్డ్ ఫైర్ ఈవెంట్ 'రష్మిక మందన'. అసలు ఆ ఈవెంట్ సాంగ్ కోసమేనా? ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి కింద. సో, మనోళ్ళు ఇంకా చాలా మంది రావాలబ్బా! సో, ఈరోజు వర్క్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి మనోళ్ళకి. వస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. సో, మనోళ్ళు లేకుండా మనం ఎలా? వీరబాబు అన్న నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 'పుష్ప' టికెట్ కోసమే అని జెప్పేసి మీరన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో అబ్బా! ఇది ఇప్పటికి ఒకటే అవ్వచ్చు. 2 టికెట్స్ అవ్వచ్చు. సో, మనం ముందుకెళ్దాం. ఖచ్చితంగా యూనిటీగా మన ఫ్రెండ్స్ అందరితో ముందుకెళ్దాం. మన ఛానెల్ ముందుకెళ్తే మనం ఖచ్చితంగా దీనికన్నా ఇంకా ఎక్కువ టికెట్స్ వచ్చే రోజులు గూడా ఉంటాయి. సో, ఇది అయితే స్టార్టింగ్ జస్ట్ మాత్రమే. సాంగ్ కోసం బ్రో. ఓకే. ఓకే. మీరు సో, మనోళ్ళందరూ వస్తే వి కెన్ స్టార్ట్. నేనిప్పుడు లైవ్ నుంచి ఇది ల్యాప్‌టాప్‌లో లైవ్ జరుగుతుంది. సో, ఇలా వైల్డ్ ఫైర్ ఈవెంట్ కూడా వెళ్తున్నానన్నమాట మధ్య మధ్యలో. 'రష్మిక మందన' ఎంట్రీ. బ్రో ఐ థింక్ 'శ్రీలీల' ఆల్సో దేర్ బ్రో. ఆహా! డాన్స్ క్వీను, స్టైలిష్ కింగు, 'రష్మిక' అందరూ ఇక్కడే ఉన్నారబ్బా! గైస్ కొత్తగా వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లైవ్‌కి లైక్ చేసుకోండి.
తొందరగా మనం ఓపెన్ చేసేద్దాం లక్కీ బౌల్‌ని. సో, అది సంగతి. ఇంకా సో, మనోళ్ళు ఈరోజు చాలా బిజీగున్నట్టున్నారబ్బా! సండే. లేకపోతే అందరూ ఈవెంట్ చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఇన్‌సైట్ హబ్ బ్రో మీరున్నారా? గైస్ కొత్తగొచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లైవ్‌ని లైక్ చేసుకోండబ్బా! అయ్యా! అన్నోన్ గేమింగ్ ఫ్యామిలీ రావాలి. గాయ్స్ అందరూ కూడా మనకిక్కడ లైవ్‌లోకెళ్ళి ఉన్నారన్నమాట. సో, వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో ఉన్నారు. అమ్మ బాబోయ్! సో, ఒకసారి మనం మెసేజ్ చేసేద్దాం గ్రూప్‌లో, టెలిగ్రామ్‌లో. అందరూ లైవ్‌కి రండి. వీరబాబు అన్న మరి మీ డిగ్రీ ఎలా ఉంది? నిఖిల్. హాయ్ నిఖిల్ బ్రో. హాయ్ బ్రో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అజయ్ బ్రో. హాయ్ బ్రో. నేను డిగ్రీ అంటే నేను బీటెక్ కదబ్బా! సో, మీరు డిగ్రీ కూడా ఎలా ఉంటదంటే ఎలా అడుగుతున్నానంటే సబ్జెక్ట్స్ ఉంటాయని తెలుసు. మొత్తం ఒక బీటెక్‌లో అయితే మాకు సెమిస్టర్‌లంటాము. సెమిస్టర్స్ ఉంటాయి. ఒక ఇయర్‌లీ 2 సెమిస్టర్స్. సో, మీకు అలా సెమిస్టర్స్ ఉంటాయా? లేకపోతే డైరెక్ట్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయా అని? ఎలా ఉంటది డిగ్రీ? నిఖిల్ హాయ్. హాయ్ బ్రో నిఖిల్. లక్కీ. హాయ్ బ్రో. అందరూ ఒకసారి ఉండండబ్బా లైవ్‌లో. ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళీ ఓపెన్ చేయబోతున్నాం. సో, ఎళ్ళిపోకండి. ఓకేనా? 30 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు గైస్. ఇంకా మీరు రావాలి చాలా మంది. గుడ్ ఇనిషియేటివ్. థాంక్ యూ అన్న లక్కీ బ్రో. వీరబాబు. అవునా? సేమ్ అబ్బా వీరబాబు. శ్రవణ్. హాయ్ బ్రో. శ్రవణ్ బ్రో. శ్రవణ్ బ్రో మీది ప్రొద్దుటూరు కదా! సో, మీరు మెసేజ్ పెట్టారు కదా మరి టెలిగ్రామ్‌లో. సో, అందరూ ఒకసారి లైవ్‌కొచ్చేస్తే మళ్ళీ వెళ్ళిపోతున్నారబ్బా! కిరణ్ బ్రో హాయ్. దంతలూరి కిరణ్ బ్రో. ఐ థింక్ వెంకట సాయి కిరణ్ బ్రో హాయ్ బ్రో. సో, వచ్చినోళ్ళు ఒకసారి మన లైవ్‌ని లైక్ చేసుకొని వైల్డ్ ఫైర్ మాస్ ఈవెంట్ జరుగుతుందబ్బా! జై అల్లు అర్జున్. సౌండ్ ప్రాబ్లమ్. హెల్ప్.
సో, అది తొందరగొస్తే ఏమబ్బా! ఏమైందబ్బా మీకు? రండబ్బా! పుష్ప, పుష్ప, పుష్ప. హలో. హాయ్ శ్రవణ్ బ్రో. శ్రవణ్ బ్రో ఫ్రమ్ పొద్దుటూరు కదా మీరు? లక్కీ. లైవ్ వీడియో అయిపోయాక యూట్యూబ్‌లో పెట్టు బ్రో. అందరూ చూస్తారు. ఇప్పుడు జాయిన్ అవ్వరు నాకు తెలిసి. ఓహ్! అలా అంటారా? హ్మ్. సరే. టైమయితే అవును. ఓకే. ఓకే. డన్. సో, మన సబ్‌స్క్రైబర్స్ అయితే మెసేజ్ చేశారబ్బా! అన్న లైవ్ ఎప్పుడుంటది అని మేము లైవ్‌కొస్తామని చెప్పి. సో, మనము చూద్దాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ చూద్దాం. చూసిన తర్వాత మీరు చెప్పినట్టుగానే మనం ఇంకా ఒకటేంటంటే ఈ లక్కీ బౌల్ అనేది అందరి సమక్షంలో ఓపెన్ చేయాలబ్బా! సో, అది లేకుంటే మనోళ్ళు కొంచెం మళ్ళీ ఫోన్ అడుగుతారన్నమాట మళ్ళీ. పుష్ప సరే గైస్. సో, మనం ఇంక అదే చేద్దాం. సో, తొందరగా అందరూ కూడా హాయ్. హాయ్ సుబ్బు బ్రో. సుబ్బు బ్రో మీరు వైల్డ్ ఫైర్ ఈవెంట్ చూస్తున్నారా? కొంపతీసి యూట్యూబ్‌లో? సో, గైస్ ఇంకొక హాఫ్ అన్ అవరే. సో, ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత మనం వి కెన్ వెంకటరమణ. హాయ్. హాయ్ వెంకటరమణ బ్రో. విజ్ఞాన్ హీరో. హ్మ్. సో, గైస్ అందరైతే ప్రెజెంట్ అయితే లైవ్‌కొచ్చేస్తున్నారన్నమాట. సో, ఇదే విధంగా అందరి సమక్షంలో ఓపెన్ చేసేస్తే వి ఆర్ హ్యాపీ. గైస్ ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు చెప్పండి? ఇది 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ లైవ్‌ని. మరి వైల్డ్ ఫైర్ అంటున్నారు కాబట్టి సాంగ్ రిలీజ్ అనుకుంటా. ఇంకా సాంగ్ అనేది 'ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ'. థాంక్ యూ అన్న సుబ్బు అన్న. యాక్చువల్‌గా సుబ్బు అన్న నేను చాలా క్లమ్జీగున్నానన్నమాట. సో, ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల. వైల్డ్ ఫైర్ మామూలుగా ఉండదు. 'పుష్ప' అంటేనే వైల్డ్ ఫైర్ ఇంకా. అసలు మనం చూసింది కొన్ని డైలాగ్సే. ఇంక సినిమాలో థియేటర్‌లుంటాయో, తగలబడిపోతాయో తెలియని పరిస్థితయితే. ఇంక ఇది మా వైజాగ్‌లో అయితే 'సంగం సరత్' అని ఒకటుంటదబ్బా! నిఖిల్, నిఖిల్ అన్న. అబ్బబ్బబ్బా! మీ డైలాగు అసలు తగ్గేదేలే అలా ఉంది. అంటే అది తెలుసులే ఆ డైలాగొచ్చేసి మన టీజర్‌లోను, ట్రైలర్‌లోను ఉంది. అడవిలో జంతువులు 4 అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 4 అడుగులు వెనక్కేసిందంటే అక్కడ పుష్పరాజొచ్చాడని అర్థం. వరంగల్ ఫ్యాన్. థాంక్ యూ. వరంగల్ కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేద్దామబ్బా! సో, వరంగల్‌లో చూడవలసిన ప్లేసెస్ ఏంటి? అండ్ వరంగల్ నాకు తెలిసి నేను ఫోర్త్ క్లాస్ చదువుకునేటప్పుడు వరంగల్ గురించి కొంచెం చదివానన్నమాట. ఇంకా నార్మల్‌గా ఎలాగంటే ఓరుగల్లు అవన్నీ కూడా అటు సైడే అనుకుంటున్నా. నాకంత ఐడియా అయితే లేదు. తప్పైతే ఏమనుకోకండి. నేనిప్పుడు ఏమైనా తప్పు మాట్లాడుంటే. సుబ్బు వాట్ ఎగ్జామ్స్ ఆర్ యూ రైటింగ్ బ్రో? సెమ్ అబ్బా! ఫోర్త్ ఇయర్ అయిపోయింది. సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు మీరు బీటెక్ అయితే మీకు తెలుస్తది. సో, సబ్జెక్ట్స్ నేమ్ ఎందుకులేండి ఇంకా. ట్రిపుల్ ఈ. ఎలక్ట్రికల్ అన్నమాట. కరెంట్ పని. అది మంది. ప్రొద్దుటూరు ఫైర్ ఫాన్స్. ప్రొద్దుటూరు ఫైర్ ఫాన్స్. అస్సలు తగ్గేదేలే ఈసారి. ఐ యామ్ బీటెక్. ఓహ్! నైస్ అన్న నిఖిల్ అన్న. సీఎస్‌సి సూపర్.
ప్లేస్‌మెంట్స్ చాలా బావుంటాయిలే అన్న. మరి మీరెక్కడ చదువుతున్నారు? కాలేజ్ పేరు అవసరం లేదు కానీ, ఏ ఊర్లో చదువుతున్నారో చెప్పండి. వరంగల్లేనా? నిఖిల్ అనపర్త్, ఆషాన్‌పల్లి, సీఎస్‌సి, హైదరాబాద్. ఓకే. ఓకే. డన్. శ్రవణ్, ఐఐటీ. శ్రవణన్న మీ పేరు రామాంజీ, రామాంజులు. అది కూడా మీ పేరే కదా! వెంకటరమణ, ఎంసీఎస్‌సి. అబద్ధాలు చెప్పకు వెంకటరమణ. ఆడపిల్లలు కూడా పుట్టరు. నిఖిల్, ఆర్సన్పల్లి. ఓకే. ఓకే. బీటెక్ కంప్లీట్ అయిపోయి 5 ఇయర్సా? ఓకే. ఐ థింక్ మీరు జాబ్ అనుకుంటా. ఓకే. కాలేజ్ కూడా హైదరాబాదేనా? వరంగల్లా? నిఖిల్ బ్రో. ఓన్లీ శ్రవణ్. ఓన్లీ శ్రవణా? ఓకే. శ్రవణ్ బ్రో మీరు మళ్ళీ మనకి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే రామాంజీ, రామాంజులు అని ఉంది. ఓకేనా? ఒకవేళ రామాంజీ, రామాంజులు అన్న పేరు ఇప్పుడు గనక వస్తే అది మీ శ్రవణే. అదే నేను నిన్న వెరిఫై చేశానన్నమాట. జాయిన్ ఇన్ క్యాప్‌జెమినీ. ఓకే. డన్. హైదరాబాద్. క్యాప్‌జెమినీ. నైస్ కంపెనీ బ్రో. సో, అది ప్రొద్దుటూరు ఫ్యాన్స్ తగలబెట్టేయండి పొద్దుటూరుని. అండ్ వైజాగ్ ఫ్యాన్స్ అయితే వైజాగ్‌ని తగలబెట్టేస్తారు. గైస్ మీకు రీసెంట్‌గా నచ్చిన మూవీ ఏంటో చెప్పండి. రీసెంట్‌గా అబ్బా! ఎన్నాళ్ళకి ఇలాంటి సినిమా చూసాంరా! ఇలాంటి 'పుష్ప' లాంటి 'పుష్ప' అంటే అది వేరేలే. అది వేరే బ్రాండ్. కానీ నాకైతే మరి మీరు ఏ మూవీ చెప్తారో వినాలని ఉంది మరి. చూద్దాం. చూద్దాం ఎవరెవరు ఏ మూవీస్ చెప్తారో. మై నేమ్ ఈస్ దేర్ ఇన్ లక్కీ బౌల్ బ్రో. నిఖిల్. యెస్ బ్రో. నిఖిల్ బ్రో. క్లైమాక్సా? ఓకే. డన్. 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 ఓకే. నేను రీసెంట్‌గా 'కా' మూవీ టికెట్‌ని కూడా మన సబ్‌స్క్రైబర్‌కి ఇచ్చామబ్బా! మూవీ క్లైమాక్స్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. అంత ఇట్స్ వెరీ అంటే అంత అంత బావుంటది. అండ్ 'కా' మూవీ ఒకటేనా? దీపావళికొచ్చిన మూవీస్ అన్నీ కూడా చాలా బావున్నాయబ్బా! 'లక్కీ భాస్కర్' కావచ్చు అండ్ అలాగే హ్మ్. 'అమరన్' అండ్ 'కా.' నిఖిల్ బ్రో మీరు ఏమన్నారు? ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. ఫస్ట్ స్టార్ట్ బ్రో. టుడే ఓన్లీ ఐ ఫాలోయింగ్ యూ. థాంక్ యూ. ఓకే. ఓకే అబ్బా! గైస్ చెప్పాను కదా! ఇంక మనము స్టార్ట్ చేద్దాం. సో, టైమ్ అయితే ఇప్పుడు 7:40 అవుతుంది. ఇంకో 25 మినిట్స్ అరౌండ్ అలా చూద్దాం. సో, మన వాళ్ళ ఒకవేళ అందరూ వచ్చారు వాళ్ళ ముందర ఓపెన్ చేసేద్దామంటే పర్వాలేదు.
ఓకే అబ్బా! జస్ట్ ఒక 25 మినిట్స్ అంతే. లెట్స్ స్టార్ట్. ఓకే. సో, ఓకే అబ్బా! హర్షిత్ బ్రో, హాయ్ బ్రో. మీ నేమ్ యాడ్ చేశాను. అండ్ మీ నేమ్ నిన్ననే యాడ్ చేశాననమాట. హర్షిత్ బ్రో. 505 హర్షిత్ బ్రో. హాయ్. అండ్ మీరు లైవ్‌ని చూడండబ్బా! కొంచెం చూస్తూ ఉండండి. ఎందుకంటే మనోళ్ళు అందరూ వచ్చేసారనుకోండి, కొంచెం బెటర్ అన్నమాట. వాళ్ళ కళ్ళ ముందర తీస్తే బెటర్. ఇప్పుడు మనమంతా రాండమ్‌గానే తీస్తాం కాబట్టి, సో అది. అండ్ వైల్డ్ ఫైర్ ఈవెంట్స్‌ని ఎంతమంది చూస్తున్నారో ఒకసారి చెప్పండబ్బా! నాకు యాక్చువల్‌గా నేను మిస్ అవుతున్నాను ఆ ఈవెంట్. తర్వాత చూస్తాను. ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ కాడ నుంచి చూస్తాను వెళ్లి మళ్ళీ. ఓకే బ్రో. నిఖిల్ బ్రో మీరు అడుగుతున్నారు నా నేమ్ యాడ్ చేశారా లేదా అని చెప్పి. మీ నేమ్ యాడ్ చేశానబ్బా! నేను ఇంకొకటి సో, మనోళ్ళకి చాలా మందికేంటంటే నేను ఇందుకోసమే నిన్న ఒక లైవ్ చేశాను యాక్చువల్‌గా. ఆ లైవ్‌లో ఏంటంటే మన వాళ్ళందరూ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ పేర్లన్నీ చూపించి మరీ పెట్టానన్నమాట. ఎవరైనా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మిస్ అవ్వకూడదని చెప్పి. సో, చాలా మంది అలా కొంతమంది అలా మిస్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళని మళ్ళీ యాడ్ చేశాను. ఓకేనా. సో, విన్నర్స్‌ని అనౌన్స్ చేసిన తర్వాత లక్కీ బౌల్‌లో ఉన్న ప్రతీది కూడా మనం ఓపెన్ చేద్దాం. ఓకేనా. ఆ పేర్లు కూడా మీరు చూద్దురు. ఎవరెవరు ఉన్నాయని చెప్పి. అన్ని పేర్లు కావాలంటే మీకోసం ఓపెన్ చేస్తాను. ఓకేనా. ఓకే అన్న. హర్షిత్ అన్న. యాహ్! అది 'కిసిక కిస్సా' నాకు అర్థం అవ్వట్లేదు మరి. ఆ సాంగ్ టైటిల్ 'కిసిక' కేఐఎస్ఐకే లేదా కేఐఎస్ఎస్సా? ఒకసారి చూడాలి. మన అదే డౌట్ అన్నమాట. వాళ్ళు ఇక్కడ ఒక కేని, అక్కడ ఒక కేని రివర్స్‌లో పెట్టారలా. కిసిక్కే అంటారా అయితే? రేంజ్ హర్షిత్ బ్రో, నిఖిల్ టుడే ఐ యామ్ ఫాలోయింగ్ కదా! సో గైస్ చాలా మంది అడిగే క్వెషన్స్ ఏంటంటే, బ్రో మా పేర్లు ఉన్నాయా? లేవా? అని అడుగుతున్నారన్నమాట. నేను దీనికోసమే సో ఇప్పుడేంటంటే మన ఛానెల్ జెన్యూన్‌గా పిక్ చేస్తది కాబట్టి, నా చేతుల్లో కూడా ఏమి ఉండదబ్బా! సో ఏమంటే మన ఛానెల్‌ని జెన్యూన్‌గా పిక్ చేస్తది కాబట్టి అందరి పేర్లు ఉన్నాయి. సో విన్నర్స్‌ని అనౌన్స్ చేసిన తర్వాత మన పేర్లు ఉన్నాయా? లేదా? అని చెప్పి మీకే చూపిస్తాను. ఓకేనా. సో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటబ్బా! మన ఛానెల్ అయితే జస్ట్ స్టార్టింగ్ మాత్రమే కాబట్టి 2 టికెట్స్‌తో మనం ముందు నుంచి కూడా 2 టికెట్సే మాట్లాడాం. సో, ఇంకా మన రీచ్‌ని బట్టి నేనైతే మీ ముందుకు ఇంకా మన రీచ్ పెరిగే కొద్దీ మీ అందరికి కూడా మంచి మంచి సర్‌ప్రైజెస్ అన్నీ ఉంటాయి. ఓకేనా. సో, ఇది. మీకు ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదబ్బా! నా దగ్గర ఏమీ లేనప్పుడే నేను నా 2 మంత్స్ ఎక్స్‌పెన్సెస్‌ని కట్ చేసి మన సబ్‌స్క్రైబర్స్‌కి రీచార్జ్ కూడా చేశామన్నమాట. అది కూడా రాండమ్‌గానే పిక్ చేశాను. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ 'కా' మూవీ టికెట్‌నయితే డైరెక్ట్ లైవ్‌లోనే ఇచ్చాను. ఇది జస్ట్ టికెట్స్ మాత్రమే గైస్. సో, మనం సినిమా అంటే సినిమా సినిమాని ఎంత లవ్ చేస్తామో తెలుసు కాబట్టి, సో, ఇప్పటి నుంచి మనం గట్టిగా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ లైవ్స్, నెక్స్ట్ కాంటెస్ట్‌లో అయితే. సో, అది గైస్ ఇంకా నాకు తెలిసి కొత్తోళ్ళెవరు మన లైవ్‌కి రారబ్బా! ఎందుకంటే, మనం ఈరోజు ఇంక మనం మన సబ్‌స్క్రైబర్స్‌తోనే కాబట్టి, సో, మనోళ్ళందరూ ఒకసారి అలా ఒక్కసారి వచ్చేస్తే మనం ఇంకా చూద్దాం. ఒక 20 మినిట్స్‌లో మనం వి కెన్ సో, ఈలోపు అందరూ వచ్చేయండబ్బా! ఈ 20 మినిట్స్ లోపు అయినా కూడా అందరూ ఒకసారి వచ్చేయడానికి ట్రై చేయండబ్బా! సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉంటే వాళ్ళని కూడా పిలవండి. ఎందుకంటే
ఇప్పుడు ఇలాంటి లైవు మనం అందరి ముందు చేయాలబ్బా! అది నా బాధ. సో, మీకు కూడా తెలియంది కాదు కదా! నిఖిల్ బ్రో మన ఛానెల్‌ని అంటే మనం ఎప్పుడైతే ఛానెల్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మన బ్రదర్స్ అందరూ కూడా, వీఆర్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా పాజిటివ్‌గా సపోర్ట్ చేస్తున్నారబ్బా! సో, చూద్దామండి. మనమైతే ర్యాండమ్‌గా పిక్ చేస్తాం కాబట్టి, ఈ ఒక్కసారికి ర్యాండమ్‌గానే మీ కళ్ళ ముందరే పిక్ చేస్తాం. సో, నెక్స్ట్ టైమ్ గూడా మనము అలానే ర్యాండమ్ మన ఛానెలే అంతన్నమాట. ర్యాండమ్‌గానే పిక్ చేస్తూ ఉంటాం. సో, ఇంకొకటేంటంటే చాలామంది అడిగారనమాట బయట. అంటే ఇలాగ సంథింగ్ "బ్రో మాకివ్వండి, బ్రో మాకివ్వండి" అని చెప్పి. కానీ నా చేతిలో ఉండే పని కాదు కదబ్బా! ఇప్పుడు ఆ లక్కీ సబ్‌స్క్రైబర్ నువ్వైతే నీకే చెందాలి. సో, అది. ఓకేనా? అండ్ ఇంకొక మెయిన్ విషయం చెప్పాలి మీకు. ఆ! అది. సో, ఇంకో విషయం చెప్పాల్సిందేంటంటే, మన లక్కీ కాంటెస్ట్‌లో మన ఛానెల్ కోసం సపోర్ట్ చేద్దామని చెప్పి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత క్రెడిట్ ఉంటదబ్బా వాళ్ళకి. ఆ క్రెడిట్ కూడా నేను అప్‌డేట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో కల్లా ఆ క్రెడిట్‌ని అప్‌డేట్ చేస్తాను. థాంక్ యూ అన్న. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. గైస్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకొక 20 మినిట్స్‌లో మనమైతే ఓపెన్ చేద్దాం. ఓకేనా? విచ్ థియేటర్? మనం మాట్లాడదాం అన్న. నిఖిల్ అన్న. విల్ టాక్. మనం మాట్లాడదాం. థియేటర్ అంటే థియేటర్ అని కాదు. మీ ఇష్టం. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను థియేటర్స్‌ని బుక్ చేయగలను. కానీ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంచెం కాన్సంట్రేషన్ మిస్ అవుతుందబ్బా! నేను యాక్చువల్‌గా అయితే మల్టీప్లెక్స్ ఆర్ సింగిల్ స్క్రీన్. మాక్సిమం చూద్దామబ్బా! అదే స్క్రీన్స్ అయితే సింగిల్ స్క్రీనే మొత్తానికి. సో, అది. సో, ఇంకొక 20 మినిట్సే అబ్బా! 20 మినిట్స్ చూద్దాం. దెన్ ఖచ్చితంగా మన సబ్‌స్క్రైబర్స్ అందరూ గూడా వచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో, వాళ్ళ కళ్ళ ముందర దీన్ని ఓపెన్ చేద్దామని అనుకుంటున్నానన్నమాట. సో, అది. అదే అన్నమాట. ఎగ్జామ్స్ మీదయితే కాన్సంట్రేషనే ఉంది. కానీ, మన సబ్‌స్క్రైబర్‌కిచ్చిన మాటను మనం తప్పకూడదు గదా! అందుకని చెప్పేసి వాళ్ళ కోసమే ఈరోజు లైవ్‌కి రావడం జరిగిందన్నమాట. సో, మన సబ్‌స్క్రైబర్స్ ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగుంటే అదే చాలు మనకి. అంతే. అంతే అబ్బా! నిఖిల్ బ్రో. యూ ఆర్ రైట్. మీరు చెప్పింది కరెక్టే. సో, గైస్ అందరూ కూడా ఒకసారి ఇంకొక 20 ఆర్ 25 మినిట్స్‌లో స్టార్ట్ చేసేద్దాం మనమైతే. ఓకేనా? మన సబ్‌స్క్రైబర్స్ ఇంకా వీడియో రూపంలో చూస్తారు వాళ్ళైతే. సో, వాళ్ళ కళ్ళ ముందర ఓపెన్ చేస్తే బెటర్ అని చెప్పేసి. నిఖిల్ బ్రో మీకు మన వీడియో సజెస్ట్ చేసిందా యూట్యూబ్‌లో? మీరు ఎలా బ్రో మన వీడియో మీకెలా తెలిసింది నిఖిల్ బ్రో? ఒకసారి చెప్పండి. ఓకే అబ్బా! అది చెప్పాను కదా! ఒక 15 మినిట్సే ఇంకా. ఒక 15 మినిట్స్‌లో ఇంక స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో, అయిపోద్ది చేసేద్దాం. నేను కూడా వెయిటింగ్ ఫర్ వైల్డ్ ఫైర్ ఈవెంట్ అన్నమాట. అండ్ వైల్డ్ ఫైర్ ఈవెంట్ తర్వాత మీ పేర్లున్నాయో లేవో నేను చూపిస్తాను ఇందులో. మీ పేర్లున్నాయో లేవో అన్న వాటినన్నిటి కూడా చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తర్వాత ఉండొచ్చు. మీ పేర్లున్నాయా లేవా అని వాటి గురించి. సో, వైల్డ్ ఫైర్ ఈవెంట్ అయితే అస్సలు మామూలుగా లేదబ్బా! అల్లు అర్జున్ ఫ్యాన్స్. లెట్స్ గో బ్రో. హర్షిత్ అన్న మీరు
సో గైస్ ఇంకా 15 మినిట్సే. జస్ట్ ఒక 15 మినిట్సే. స్టార్ట్ చేసేద్దాం. తెలిసిందే కదబ్బబ్బా! తెలిసిందే కదబ్బా! మనం లాస్ట్ టైమ్ గూడా మన సబ్‌స్క్రైబర్ సమక్షంలోనే ఓపెన్ చేసాం. అండ్ నేను దీన్ని ఓపెన్ చేయడానికి ఒక సంథింగ్ ఏదో ఒకటి తీసుకోవాలింకా. హర్షిత్ అన్న ఒక జస్ట్ 15 మినిట్స్‌లో అయిపోద్ది. ఓకే. అండ్ గైస్ ఇంకైతే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఎవరైనా గూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంకా పిలవండనమాట వాళ్ళని. థాంక్ యూ. థాంక్ యూ అన్న. సో మీ పేర్లన్నీ గూడా చూపిస్తాను తర్వాత నేను. ఓకేనా? మనం మనము నిన్న ఈవినింగ్ మనం లైవ్‌లోకొచ్చి అందరిని సెలెక్ట్ చేసాం కదా! సో వాళ్ళ పేర్లే ఉన్నాయన్నమాట. సో మన వాళ్ళందరిని గూడా యాడ్ చేశాను. నా 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 భయం ఏంటంటే ఎవరు మిస్ అవ్వకూడదు అని చెప్పి. ఒకవేళ టికెట్ రావాల్సిన వాళ్ళు మిస్ అయ్యారనుకోండి ఇబ్బంది గదా! మనం ఎలాగో ర్యాండమ్‌గా తీస్తాం. సో మన చేతిలో కూడా ఏముండదు. గైస్ ఒక్కసారి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంకా ఇన్వైట్ చేసేయండబ్బా! ఓన్లీ 15 మోర్ మినిట్స్ అంతే. 15 మినిట్స్‌లో అయితే ఇంకా ఓపెన్ చేసేసి వైల్డ్ ఫైర్ ఈవెంట్‌కెళ్ళిపోదాం. ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఐ థింక్ వైల్డ్ ఫైర్ ఈవెంట్ మూవీ సాంగ్ కోసమే అనుకుంటా. గైస్ అంతేనా? 2 విన్నర్స్ బ్రో. 2 విన్నర్స్. సౌమి అంటుంటే గాయ్స్ తొందరగా అయితే రావాలన్నమాట ఇంకా. ఇట్స్ ఓవర్ టైమ్ బ్రో. వి కెన్ గో ఫర్ ఫ్రీ టికెట్స్. యాక్చువల్‌గా నిన్న చాలా మందొచ్చారబ్బా! నిన్న టుమారో అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే మనోళ్ళు అంతమంది లైవ్‌ని సక్సెస్‌ఫుల్ చేశారు. ఈరోజు మెయిన్ లైవ్ అన్నమాట. థాంక్ యూ అన్న హర్షిత్ అన్న. థాంక్ యూ సో మచ్. నాకిది నేను చేస్తుంది తప్పో రైటో నాకైతే తెలీదు కానీ, నాకైతే ఒక డ్రీమ్. డ్రీమ్ కాదు నాకు హ్యాపీనెస్ ఏంటంటే, ఇప్పుడు నేను ర్యాండమ్‌గా పిక్ చేస్తాను కదా! నాకు ఎక్సైట్‌మెంట్ మామూలుగుండదు. ఆ పేరెవరిదో నాకు తెలీదు. మన చేతిలో ఉండే పని కాదు కదా ఇది. సో, అసలు అలా తిప్పి తీసిన తర్వాత ఎవరికొస్తదో తెలీదు. ఆ లక్కీ సబ్‌స్క్రైబర్ ఎవరో తెలీదు. అండ్ మనం మిగిలిన వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్‌లో ఎంతో కొంత క్రెడిట్ ఇస్తున్నాం. ఎలా అంటే వాళ్ళ తరపున సమ్ అనాథ పిల్లలకి కావచ్చు, లేకపోతే రోడ్ సైడ్ పర్సన్ కావచ్చు, వాళ్ళకైతే ఫుడ్‌ని డొనేట్ చేస్తామన్నమాట. మీ తరపున, ఈ పార్టిసిపెంట్స్ తరపున. ఓకే. నేను చేసేది తప్పో, రైటో నాకు తెలీదు కానీ, మీరు హ్యాపీగుంటే అది మీరు ఎక్సైట్ అవుతారు కదా! ఇప్పుడు ఈ బౌల్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరే వచ్చిందనుకుందాం. మీరు ఎక్సైట్ అవుతారు కదా! అది చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటది. ఇంకా నాకు ఇష్టమైన వర్క్ కదా! ఎప్పుడైనా మనం ఇష్టపడే వర్కే చేయాలబ్బా! యాక్చువల్‌గా ఈ డైలాగ్ అయితే 'వీఐపీ' సినిమాలో ఉన్నట్టుంది. ధనుష్ బ్రో అయితే వాడేసాడు. బట్ కరెక్టే. ఇష్టమైన వర్కే చేయాలి ఎప్పుడు. సో, మీ ఫేస్‌లో హ్యాపీనెస్ చూడడం మనం హ్యాపీ. వి హ్యాపీ. వి ఆర్ ఫ్రెండ్స్ అంటే మనమందరం. గైస్ ఓకే. వితిన్ 15 మినిట్స్ వి కెన్ స్టార్ట్ ది అన్బాక్సింగ్ అదే ఓపెన్ చేద్దాం ఇంకా. ఒకసారి రావాలింకా చాలామంది. సో, దిస్ ఈస్ ద లక్కీ బౌల్ అన్నమాట. ఇందులో ఉన్నోళ్ళందరూ కూడా లక్కీ పార్టిసిపెంట్స్ అన్నమాట. మీకు ఖచ్చితంగా ఎంతో కొంత క్రెడిట్ అయితే ఉంటదబ్బా! యూ నెవర్ మిస్ ఎనీథింగ్. ఓకే. మీరు పార్టిసిపేట్ చేసిన దానికన్నా గూడా మన ఛానెల్ తరపు నుంచి ఎంతో కొంత క్రెడిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఛానెల్‌ని పెయిడ్ ప్రమోషన్ చేసుకో. ఆ! ఎందుకబ్బా! అలా అయితే జెన్యూన్‌గా ఉండరు కదా! ఇప్పుడు నేనొక లైవ్ పెట్టినా, ఇద్దరు ముగ్గురు వస్తే నాతో మాట్లాడుతున్నారు. ఒక అన్నదమ్ముల్లాగా మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు మనం ఒక అన్నదమ్ముల్లా మాట్లాడుకుంటున్నామంటే అది చాలు కదా! మళ్ళీ మనం పెయిడ్ ఇద్దరొచ్చినా గూడా సరే వీళ్ మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో, ఫస్ట్ అయితే ఇప్పుడు నేను అన్నీ మిక్స్ చేస్తున్నాను.
మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఇంకా మిస్ అవుతుంటే వాళ్ళని రమ్మనండబ్బా! ఓపెన్ చేసేద్దాం. ఓకేనా? 'పుష్ప 2' ఫ్రీ టికెట్స్ కాంటెస్ట్ లక్కీ బౌల్‌నైతే ఓపెన్ చేయబోతున్నాం గైస్. సో, ఇంకా ఎవరైనా లైవ్‌ని చూడలేని వాళ్ళంటే తొందరగా రావాలి. వితిన్ 10 మినిట్స్. ఓకే. వితిన్ 10 మినిట్స్ అవర్ గైస్ తొందరగా రావాలి. ఇంకా లక్కీ బౌల్ ఎపిసోడ్‌నైతే ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట. సో, తొందరగా రావాలి. థాంక్ యూ అన్న. హర్షిత్ అన్న. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థాంక్ యూ సో మచ్. మీరిలా సపోర్ట్ చేస్తుంటే నాకొకటే అనిపిస్తది ఏంటంటే, అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడదాం. క్లియర్‌గా ఒక వీడియో చేస్తాను వాటన్నిటి గురించి. సో, ఇది. ఓకేనా? ఒకటబ్బా! బ్రతకాలంటే ఎన్నో పనులు చేయొచ్చు. కానీ హ్యాపీనెస్‌ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళలో నేనొకడిని. నాలాంటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు సబ్‌స్క్రైబర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కొందరుంటారు. కొందరు డబ్బుల కోసం చేసేవాళ్ళుంటారు. మనం అయితే ఓన్లీ హ్యాపీనెస్. హ్యాపీగా ఉంటే చాలంతే. అండ్ ఇంకోటేంటంటే నచ్చిన పని చేయాలి ఎప్పుడు గూడా లైఫ్‌లో. సో, ఇది మన నచ్చిన పని. రావాలి గైస్ ఇంకా ఓపెన్ చేసేద్దాం. వితిన్ 10 మినిట్స్. ఓకే. వితిన్ 10 మినిట్స్ వి ఆర్ గోయింగ్ టు ఓపెన్ థిస్ లక్కీ బౌల్. ఓకేనా? ఒకసారి చూడండి. జస్ట్ ఇలా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అందరూ కూడా లోపల ఉన్నారన్నమాట చూడండి. అండ్ లైవ్ ఎండింగ్‌లో లక్కీ బౌల్, లక్కీ సబ్‌స్క్రైబర్స్‌ని మనం పిక్ చేసిన తర్వాత రాండమ్‌గా అన్నిటిని కూడా ఓపెన్ చేస్తాను. అన్ని కూడా ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద ఎంతో కొంత క్రెడిట్ ఇస్తామన్నమాట. సేమ్ పరిస్థితి ఏంటో. చూడు హర్షిత్ అన్న, సెమ్‌లు, ఎగ్జామ్స్ ఇవన్నీ లైఫ్‌లో ఉండేవే కానీ యూ విల్ సీ. మనం మరీ అంత పూర్ ఏం కాదులేండి. ఏదో అలా చదువుతాం పర్వాలేదు. ఇంకెలాగో బీటెక్ అయిపోయిన తర్వాత ఫుల్‌గా యూట్యూబ్ మీద వర్క్ చేయాలింకా. సో, మీతో టచ్‌లో ఉండాలి. ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మాక్సిమం ఇదే లాస్ట్ వీడియో కావచ్చబ్బా! ఈ వీక్‌కి అయితే. ఈ 1 వీక్‌కి ఇంకా ఇది లాస్ట్ లైవ్ అన్నమాట. సో, దీని తర్వాత 2 వీక్స్ కంటిన్యూయస్‌గా నేను మీతో టచ్‌లో ఉండను మాక్సిమం. సో, ఎగ్జామ్స్ మీద కొంచెం ఈ ప్రభుత్వం మీకు తుపాకిచ్చింది. నాకు గన్ ఇచ్చింది. ఎవడి యుద్ధం ఆడిదే. ఓకే. సో, రావాలి తొందరగా. వితిన్ 10 మినిట్స్ వి ఆర్ గోయింగ్ టు ఓపెన్ దిస్ బౌల్ బ్రో. వెయిటింగ్ అన్నమాట. నేను కూడా చాలా వెయిటింగ్. ఎవరు? ఈ సబ్‌స్క్రైబర్ ఎవరన్నది. సో, ఫుల్‌గా అయితే మిక్స్ చేస్తున్నాను దీన్ని. ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు అబ్బా! గైస్ ఇంకా హర్షిత్ అన్న మీది ఏ ఊరు ఒకసారి చెప్పండి నాకు చెప్పగలరా? అండ్ మన ఛానెల్‌లో తిరుపతి. ఓకే. డన్. మనది వైజాగ్ అన్న. వైజాగ్. విశాఖపట్నం. మీరెప్పుడన్నా వైజాగ్ వచ్చారన్నా? ఓకే. గైస్. సో, తొందరగా అందరూ కొత్తవాళ్ళు ఎవరైనా వస్తే ఇంకా లైక్ చేసేయండి. వితిన్ 5 మినిట్స్. వితిన్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఖచ్చితంగా మనం లైవ్ బౌల్‌నైతే ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట. సో, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి హాయ్ అని చెప్పి మెసేజ్ చేయండి. బీటెక్ ఫస్ట్ ఇయరా? ఓకే. మీ నేటివ్ కూడా తిరుపతేనా బ్రో? హర్షిత్ బ్రో? గైస్ ఒకసారి వాయిస్ క్లియర్‌గా ఉందో లేదో చెప్తారా? నాకిక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది పక్కన. సో, మీకు వాయిస్ ఎలా ఉందో చెప్పాలి. సుభాష్. హాయ్ బ్రో. సుభాష్ బ్రో. లైవ్‌నైతే క్విట్ చేయొద్దండి. ఓకేనా? ఈ 10 మినిట్స్ కంటిన్యూయస్‌గా చూడాలా. ఓకేనా? ఈ 10 మినిట్స్ కంటిన్యూ‌గా చూడండి. లైవ్‌లో నుంచి ఇక తేలిపోకండి. 10 మినిట్స్ మోర్ థాన్ 10
10 మినిట్స్‌లో మనం ఓపెన్ చేసేద్దాం. సో, ఇప్పుడిప్పుడే వస్తున్నారనమాట సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా. సో, ఈ లక్కీ బౌల్‌నయితే తొందరగా ఓపెన్ చేసేద్దాం. ఓకే. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే లైవ్‌ని తర్వాతైతే చూసుకుంటారు. అలాగే మనము దీంట్లో ఉన్న ప్రతి పేరుని కూడా ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నామన్నమాట మీ సమక్షంలో. సో, కొత్తగా వచ్చినోళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి తొందరగా రావాలి. అయిపోతదబ్బా ఇంకా. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్‌లో ఓపెన్ చేసేద్దాం స్పీడ్‌గా. అండ్ ఇంకా ఎవరైనా మన లైవ్ స్ట్రీమ్‌ని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా రేపు మొత్తం వైల్డ్ ఫైర్‌తోనే వెయిటింగ్. ఓకే. డన్ అన్న. ఓకే అన్న వెయిటింగ్. చూసుకోవచ్చు. ఓహ్ మై గాడ్! సో, మనం చేత్తో అయితే కలుపుదామన్నమాట. ఓకే. గైస్ దీని తర్వాత నేను ప్రతి ఒక్కరిది కూడా ఓపెన్ చేస్తాను. మీకు డౌట్ ఉండొచ్చు కదా! నా పేర్లు ఉన్నాయో లేవో అని చెప్పేసి. సో, లాస్ట్ టైమ్ అయితే నేను 'కా' మూవీ టికెట్‌ని నేను ఫ్రీగా ఇచ్చినప్పుడు, "అన్న మా పేరు ఉందో లేదో చూపించలేదన్న" అని చెప్పి చాలా మంది అడిగారు. సో, ఇప్పుడైతే ప్రతి ఒక్కరి పేరు కూడా ఓపెన్ చేస్తాను. విన్నర్స్ అనౌన్స్ చేసిన తర్వాత. ఓకేనా? నేను అందుకే దీనికోసమే లైవ్ పెట్టానబ్బా నిన్న కూడా. ఎందుకంటే మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పి. మనం ఎలాగో రాండమ్‌గా తీస్తాం కాబట్టి మన చేతుల్లో కూడా ఏముండదు. సో, గైస్ ఇంకా ఎవరైనా స్ట్రీమ్‌ని లైక్ చేయకపోతే లైక్ చేసేయండబ్బా! అండ్ ఇంకోటి ఇదే మన 2 వీక్స్ దాకా ఇంకా ఎటువంటి వీడియోస్ రావబ్బా! అది సంగతి. ఇదైతే పడిపోయింది కింద. సో, గైస్ చూడండి. అన్నిటిని కూడా మిక్స్ చేసేసాను. ఓకే. వితిన్ 2 మినిట్స్ ఆర్ వితిన్ 3 మినిట్స్ ఓపెన్ చేసేద్దాం. ఓకేనా? సో, అందరూ కూడా వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు మనోళ్ళు. సో, గైస్ ఇంకా ఓపెన్ చేయబోతున్నాం. ఇంక 3 మినిట్స్ ఎనఫ్ అన్నమాట. యూ కెన్ ఒకసారి లైవ్‌లో యాక్టివ్‌లో ఉన్నోళ్ళందరూ అందరూ కూడా ఒకసారి శ్రవణ్ బ్రో మీరు లైవ్‌లో ఉన్నారా? శ్రవణ్ అన్న లైవ్‌లో ఉన్నారా? ఓకే. బ్రో ప్లీజ్ హలో. ఓకే. గైస్ మిగిలిన ముగ్గురు ఎవరున్నారు? హాయ్ అన్న. అన్నోన్ గేమింగ్ బ్రో హాయ్ బ్రో. అన్నోన్ గేమింగ్ బ్రో మనం తొందరగా ఇంకా దీన్ని ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట. మన అన్నోన్ గేమింగ్ ఫ్యామిలీ నుంచి ఎవరున్నా కూడా ఒకసారి ఇన్వైట్ చేయబ్బా! ఓకే. సో, పార్టిసిపెంట్స్ ఎవరన్నా ఉంటే పుష్ప 2 టికెట్స్ ఫ్రీ టికెట్స్‌కి కాంటెస్ట్‌కి వాళ్ళకి తొందరగా లైవ్‌లోకి రమ్మనబ్బా! ఓకే. ఓకే. హాయ్. ఓకే. శ్రవణ్ ఓకే. శ్రవణ్ అన్న, హర్షిత్ అన్న, అన్నోన్ గేమింగ్, సుభాష్ యాదగిరి, ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఓకే. అందరూ కూడా లైవ్‌లో ఉన్నారు.
నేనైతే అసలు మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు. సో, ఇంకోసారి మీ కళ్ళ ముందర అలా తిప్పేస్తే అయిపోతదనమాట. గాయ్స్ చాలా తక్కువ టైం ఉంది మనకు. మీరందరూ గూడా వచ్చేస్తే మీ కళ్ళ ముందర తెరుస్తామన్నమాట. ఒకసారి రండి. అబ్బా! బౌల్ కొంచెం పెద్దది తీసుకోవాలబ్బా! ఓపెన్ టు వైల్డ్ ఫైర్. యాహ్! ఇందులో ఉన్న ప్రతి ఒక్కడు కూడా వైల్డ్ ఫైర్ ఫ్యాన్సే అన్నమాట అందరూ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? బ్రాండ్. అబ్బా! సబ్‌స్క్రైబర్ బంగారాలు తొందరగా రండబ్బా! స్టార్ట్ చేసేద్దాం. అయిపోద్ది. హర్షిత్ అన్న తొందరగానే ఓపెన్ చేసేద్దాం అన్న. తొందరగానే ఓపెన్ చేసేద్దాం. అంటే నాకు ఎక్కడో చిన్న బాధేంటంటే మన వాళ్ళందరూ అలా ఉంటే బావుంటదన్ని ఓపెన్ చేసేటప్పుడు. సో, అందరూ గూడా వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో చాలా ఓపెన్ టు వైల్డ్ ఫైర్. గాయ్స్ ఎంతమందున్నారు లైవ్‌లో? లైవ్‌లో ఓపెన్ చేయడం కమ్ ఆన్ గాయ్స్. ఓకే. రండి. గాయ్స్ టైమ్ అయితే ఇప్పుడు 8:10 అవుతుందన్నమాట. 8:10 8:15కి ఓపెన్ చేసేస్తున్నాను. అంతే. ఓకేనా? ఇంకా 8:15కి అయితే మనం ఇంక ఆగేదే లేదన్నమాట. అస్సలు ఆగేదేలే. 8:15 ఓకేనా టైము. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని రమ్మనండి లైవ్‌కి. ఓకేనా? మళ్ళీ వాళ్ళు మిస్ అవ్వకూడదని చెప్పేసి నా బాధ. ఒకవేళ మళ్ళీ మనము వీడియో చూసుకుంటారులే అని చెప్పి పెట్టామనుకోండి. సో, మళ్ళీ పర్సనల్‌గా మెసేజెస్ పెడతారబ్బా మన సబ్‌స్క్రైబర్‌లందరూ కూడా. అన్న ఎవరు గెలిచారు అని చెప్పి. సో, మనోళ్ళందరూ ఒకసారి వచ్చేస్తే సో, 8:15కి మనం ఈ బౌల్‌నైతే ఓపెన్ చేసేద్దాం. ఓకేనా? చాలా ఎక్సైటింగ్ ఉన్నా యాక్చువల్‌గా అయితే. స్టార్ట్ చెయ్యి బే అని తిట్టుకుంటున్నారేమో. అందరి సమక్షంలో తీసేస్తే ఇట్స్ వెరీ వెరీ బెటర్. గాయ్స్ ఇంకా 5 మినిట్సే. ఈ బౌల్ ఇలానే ఉంటుంది చేతిలో. 5 మినిట్స్‌లో బౌల్ అనేది ఓపెన్ చేయబోతున్నాం. పుష్ప 2 ఫ్రీ టికెట్స్ విన్నర్స్. ఓకే. 5 మినిట్స్. టైమ్ వచ్చేసి 4 మినిట్స్. 4 మినిట్స్. ఓన్లీ 4 మినిట్స్. ఎవ్వరు కూడా లైవ్‌ని స్కిప్ చేయకండి. ఓకేనా? ఓన్లీ 4 మినిట్స్‌లో మనం ఇంకా లైవ్‌ని ఇది ఓపెన్ చేయబోతున్నాం. సో, నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను.
నాకింక షివరింగ్ స్టార్ట్ అయిందన్నమాట. సో, అది ఎందుకంటే ఎవరి పేరు వస్తదో నాకు కూడా తెలీదు. అండ్ నెక్స్ట్ నుంచి మనము ఓకేనా? 4 మినిట్స్. 4 మినిట్స్‌లో మనము లక్కీ బౌల్‌నయితే ఓపెన్ చేద్దాం గైస్. ఓకే. జస్ట్ 4 మినిట్స్. 8:15 కల్లా బౌల్‌నయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా? సో, పుష్ప గాడి ధాటికి బాక్స్ ఆఫీస్ అసలు ఉంటదంటారా? మామూలుగుండదు. కమ్ ఆన్ గైస్. 3 మినిట్స్ మోర్. ఓన్లీ 3 మినిట్స్. 3 మినిట్స్‌లో ఇంక మనం బాక్స్‌ని ఓపెన్ చేసేద్దాం. ఓకే. ఓన్లీ 3 మినిట్స్. రెడీ 1, 2, 3. 3 మినిట్స్ వి ఆర్ గోయింగ్. వితిన్ 3 మినిట్స్ ఈ బాక్స్ అనేది ఓపెన్ చేయబోతున్నాం. ఓకేనా? లైవ్‌లో ఉన్నోళ్ళు ఎవ్వరు మిస్ అవ్వకండి. ఓకేనా? అది. గైస్ ఒకసారి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 5 మంది ఒకసారి మెసేజ్ చేయండబ్బా. ప్రెజెంట్ ఉన్న 5 మెంబర్స్ చూద్దాం. 3 మినిట్స్ మోర్. Within 3 minutes, we are going to announce the lucky subscribers. ఓకే బ్రో. కిసికొచ్చింది బ్రో దోల ర్యాంప్. ఎళ్ళిపోకండబ్బా! ఎళ్ళిపోకండి. అయిపోద్ది. 2 మినిట్స్‌లో అయిపోద్ది. వెళ్లి సాంగ్ చూసేద్దాం 'యాదగిరి'. హాయ్. ఓకే. డన్. అండ్ నేను విన్నర్స్‌ని ఇంకా వితిన్ 2 మినిట్స్ ఓన్లీ. వితిన్ 2 మినిట్స్‌లో విన్నర్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నాను. అందరూ కూడా లైవ్‌ని స్కిప్ చేయొద్దు. వితిన్ 2 మినిట్స్. ఓకే. గైస్ ఇంకొకటి మీకు చెప్పేదేంటంటే విన్నర్స్‌ని పక్కన పెడితే, విన్నర్స్ మినహా ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత క్రెడిట్ అనేది మన ఛానల్ నుంచి ఉంటుంది. సో, మీరైతే ఎటువంటి ఫీల్ అవ్వద్దండబ్బా! ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే మనం ఇంత దాకా వచ్చాం. సో, ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి మన ఛానల్ తరపున. మన సబ్‌స్క్రైబర్స్‌కి ఇవే కాకుండా ఇంకా వాళ్ళ జీవితంలో చాలా సర్ప్రైజెస్ అనేవి ఇవ్వాలి కాబట్టి సో, అది మన చేతిలో అయితే ఉండే పని కాదిది. మీ కళ్ళ ముందర ఓపెన్ చేస్తాం కాబట్టి సో, అది. అండ్ గైస్ నేను ఈ గమ్ వేసాను కదా నిన్న గమ్ము. దాన్ని ఓపెన్ చేయడానికి చిన్న కత్తెర లాంటిదొకటుంది. సో, దాన్ని తీసుకుంటా. మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదు. ఓకే. డన్. యాహ్! వితిన్ 1 మినిట్. వితిన్ 1 మినిట్ ఈ లక్కీ బౌల్‌ని ఓపెన్ చేద్దాం. ఓకే. ఓన్లీ 1 మినిట్ అంతే. ఇంకెందుకు ఆలస్యం? ఓన్లీ 1 మినిట్. ఓన్లీ 1 మినిట్. ఇంత దాకా వెయిట్ చేసాం. నాకైతే అసలు మామూలుగా లేదు. అండ్ ఇంకోటి గైస్ విన్నర్స్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత నేను రిమైనింగ్ పేర్లు కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మనోళ్ళు ఓకే. డన్. 8:15 ఈస్ కంప్లీటెడ్. సో, అందరూ ఒకసారి హాయ్ అని పెట్టేయండబ్బా! ఓపెన్ చేసేస్తానింకా. లైవ్‌లో ఉన్నోళ్ళు. రెడీ? 1, 2, 3 గైస్ మీరెళ్ళిపోతున్నారు. ఉండండబ్బా! హర్షిత్ అన్న. ఓకే అన్న. సో, ఏం జరిగినా కూడా పాజిటివ్‌గా తీసుకోండబ్బా! అది. ఎందుకంటే మన చేతిలో ఉండేదైతే కాదు. ఒకసారి చూసుకోండి. ఓకే. ఇప్పుడు మనము ర్యాండమ్‌గా సెలెక్ట్ చేయబోతున్నామన్నమాట. అది కూడా కొంచెం సేపు అలా మిక్స్ చేసిన తర్వాత ర్యాండమ్‌గా ఇద్దరి సబ్‌స్క్రైబర్స్‌ని పిక్ చేయబోతున్నాం. ఓకేనా? సో, అది. ఇదొకటే కాదు ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. సో, మీకు తెలియని విషయం అయితే కాదు. సంథింగ్ ఏదైనా గివ్ అవేలు అవి అయితే వాళ్ళు రీచ్ కోసం పెట్టుకుంటారు. కానీ మనం అలా కాదు. మనదంతా వేరే జోనర్. ఓకేనా? వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే. డన్. ఓకేనా? చూస్తున్నారు గదా! మామూలుగా లేదు. సరే. వెయిటింగ్. యాహ్! బ్రో.
అంటే నేను ఫుల్‌గా మిక్స్ చేస్తున్నాను. మనోళ్ళెవరు రాలేదు కదా! అందుకే ఇలా ఉంది. మనోళ్ళందరూ వస్తే చాలా బాగుండేది. నేను ఆ వైబ్‌ని మిస్ అవుతున్నాను మొత్తానికి. గైస్ ఏంటబ్బా మీరు అందరొచ్చింటే సర్లేండి. ఇదొక్కటే కదా! మళ్ళీ నెక్స్ట్ టైమ్ నుంచి అందరి సమక్షంలో గాయ్స్ ఫస్ట్ అయితే ఒకటి పిక్ చేద్దాం. దాని తర్వాత ఇంకోటి పిక్ చేద్దాం. ఓకేనా? యెస్. ఇదొకటి. దీన్ని ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకొకటి పిక్ చేయబోతున్నాను. ఓకే. మన లక్కీ బోల్ మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ ఇంతవరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా థాంక్స్ అబ్బా! ఇంకా మనము చాలా సర్ప్రైజెస్ చూడబోతున్నాము. ఓకేనా? నాకు సో, ఒకసారి మన ఛానెల్‌ని మీరింతవరకు సపోర్ట్ చేశారంటే అది చాలా చాలా హెల్ప్ నాకు. సో, అది. గైస్ నేను ఫుల్‌గా మిక్స్ చేస్తున్నానన్నమాట. ఎవ్వరు గూడా అర్హత ఉన్నవాళ్ళు మిస్ అవ్వకూడదు అని చెప్పి. ఒకటి ఆల్రెడీ పిక్ చేసాం. నాకైతే అస్సలు రాండమ్‌గా ఎవరిని పిక్ చేస్తున్నానో గూడా ఓకే. బాగా మిక్స్ చేశాను. ఇంకొకడిని తీయాలి. ఇంకొకరిని పిక్ చేయాలి. ఇంకొకరిని పిక్ చేయాలి. పిక్ చేద్దాం. హర్షిత్ అన్న గైస్ యెస్. యెస్. ఈ రెండే. సో, చూడండి. ఈ రెండే అన్నమాట. చూడండి 2 ఒకేలా ఉన్నాయి. మనము నిన్న ఎంత స్టిఫ్‌గా ప్రిపేర్ చేసామో చూసారు కదా! అంటే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి పేరు తెలుసుకొని మరి, "అన్న మీ పేరుందా లేదా? మీరు మళ్ళీ ఇబ్బంది పడకూడదు" అని చెప్పేసి మరి మనము యాడ్ చేసామన్నమాట మీ కళ్ళ ఎదురుగానే. చెప్తాం. సో, ఈ 2 మినహా దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన ఛానెల్ నుంచి ఒక అనాథ పిల్లలకి గాని, లేకపోతే రోడ్ సైడ్ పర్సన్స్‌కి గాని, మీ తరపున, మీ పేరు మీద వాళ్ళకి నేను ఫుడ్‌ని డొనేట్ చేస్తానన్నమాట. ఆ క్రెడిట్ మీకే. ఓకే. సో, మీరేం ఫీల్ అవ్వకండి గైస్. మనం ముందు నుంచి కూడా 2 టికెట్స్ నా మంత్లీ అలవెన్సెస్‌ని బేస్ చేసుకొని 2 టికెట్స్ అనుకున్నాను కాబట్టి, సో, అలా వెళ్ళాను. మన ఛానెల్‌లో 2 టికెట్సే కాదు, ఇంకా చాలా చాలా టికెట్స్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ టికెట్స్ ఇవ్వాల్సిన రోజులు కూడా వస్తాయి. ఓకేనా? జస్ట్ మనకొక చిన్న పుషప్ కావాలి. అందుకోసమే అన్నమాట ఇది. మీ సపోర్ట్ అయితే నాకుండాలి. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ఈ ఇద్దరన్నమాట. ఈ ఇద్దరు ఎవరు అన్నది నాకు డౌట్. అదే నాకు కూడా తెలీదు. ఈ ఇద్దరి పేర్లు. సో, ఇద్దరెవరో వాళ్ళే అన్నమాట. సో, నేను నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారో నాకు తెలీదు. మన సబ్‌స్క్రైబర్స్ అందరూ వచ్చి ఉంటే చాలా చాలా బావుండేది. ఓకే. అండ్ లేట్ చేయకుండా తొందరగా ఓపెన్ చేసేసి ఓకే. ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఇది ఓపెన్ చేద్దాం. ఇదైతే ఇక్కడే ఉంది. ఇక్కడ చేతిలోనే ఉంది. బాబోయ్! షివరింగ్ అయితే మామూలుగా ఆగట్లేదు. గాయ్స్ కొత్తగొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మనం ఆల్రెడీ ఇద్దరిని పిక్ చేసాం. మీకింక ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ మన లైవ్‌ని కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూడండి. ఓకేనా? నేను అందుకే మన సబ్‌స్క్రైబర్స్ అందరూ ఒకసారి వస్తే బాగుంటదబ్బా అని చెప్పి కోరుకున్నాను. సో, మీరేం బాధపడకండబ్బా. ఓకేనా? ఇది ఒకవేళ ఎవరైనా లైవ్‌ని మిస్ అయితే నేను మొత్తం వీడియో అప్‌లోడ్ చేస్తాను యూట్యూబ్‌లో. అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా నాకైతే అసలు షివరింగ్ ఆగట్లేదబ్బా! అంటే ఎవరో పేరు మనకు తెలీదు. ఎవరో నేను రీచార్జ్ కాంటెస్ట్ అప్పుడు గూడా చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యానబ్బా! మరి మీరెలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియట్లేదు గానీ, గైస్ మనం ఆల్‌మోస్ట్ అయితే సగం ఓపెన్ చేసాం. వి ఆర్ ఆల్‌మోస్ట్ ఓపెన్డ్ సగం. ఇంగ్లీష్, ఇంగ్లీష్. అయ్యా! ఇదైతే మొత్తం పోతుంది. ఈ పేరేంటో నాకు కొంచెం చూస్తున్నాను.
నాకైతే షివరింగ్ అయితే ఆగట్లేదు ఫ్రెండ్స్. అబ్బా! ఓకే. డన్. 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 ఎంతో కష్టపడ్డాం. ఓపెన్ చేసేసాం మొత్తానికి. ఓహ్! ఇట్స్ ఓపెన్ అయింది కానీ దారుణంగా చినిగిందబ్బా! దీన్ని ఒక పని చేద్దాం. ఇలానే పెట్టుకుందాం. మళ్ళీ మిస్ అవ్వకూడదు. సో, చూసుకోండి. ఐ థింక్ పేరు చూడండి ఫస్ట్ 'బిగ్ బాస్' ఎలిమినేషన్‌లో కూడా ఇంత భయం డార్లింగ్ అంటే మీరెంత భయపడుతున్నారో మీకన్నా నేనంత భయపడుతున్నాను. ఎందుకంటే ఇది సక్రమంగా ఓపెన్ అవ్వాలి తెలుసా? సో, మన లక్కీ సబ్‌స్క్రైబర్ అయితే ఒకరి పేరైతే చూడండి ఒకసారి. పేరైతే చూడండి. 'కేతా వీరబాబు' ఓకేనా? నేను ఇది స్క్రీన్ ఇంకోటుంది మన దగ్గర. ఇంకోటుంది. ఇదెవరో చూద్దాం. అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పేదేంటంటే గాయ్స్ ఇది మాత్రమే కాదు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకేనా? మీకోసమే. 'వి ఆర్ ఫ్రెండ్స్' అని నేను ఎందుకు పెట్టాను ఛానల్ అనేది మీకోసమే అన్నమాట. యూట్యూబ్ ద్వారా ఒక రూపాయి వచ్చినా కూడా మన సబ్‌స్క్రైబర్‌కి ఎంతో కొంత ఉపయోగపడాలి ఆ రూపాయి అనేది నేను ఆలోచిస్తాను. సో, నాయన్ నా గురించి మళ్ళీ మళ్ళీ చెప్పి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను గానీ, సో, ఇది చూడండి. 'కేత వీరబాబు' ఓకేనా? ఇంకోటుంది. ఓకే. ఇంకో దాన్ని ఓపెన్ చేయాలి. ఓకే. డన్. సో, వీరబాబు బ్రో మీరున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను మొత్తానికి. ఒకసారి వీరబాబు అన్న ఉన్నారా? బ్రో సో, కేత వీరబాబు అన్ననైతే మనము ఓపెన్ చేసాం. అండ్ ఇంకొకటి ఓకే. అబ్బా! నాకసలు చలిలో కూడా చెమటలు పడుతున్నాయబ్బా! చాలా భయపడుతున్నా. అంటే చాలా షివరింగుంది ఫైనల్‌గా. ఏముందబ్బా! జెన్యూన్‌గా చేసే ప్రతి పనిలో గూడా భయముంటుంది ఆబ్వియస్‌గా. గైస్ యెస్. ఇంకోటి కూడా ఓపెన్ అయింది. మరి దీన్ని మీకే చూపిస్తాను. నేనేం చూడను దీన్ని. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్. గైస్ చూడండి ఈ నేము. ఓకే. సో, మీరు లైవ్‌లో ఉండుంటే బాగుండేదబ్బా! 'శివకుమార్ 999' సో, అది. గైస్ నా నుంచి ఒక రిక్వెస్ట్. హర్షిత్ అన్న మీరేమి బాధపడకండి అన్న. ఎందుకంటే మన ఛానెల్‌కున్న స్టేజ్‌కి 2 టికెట్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందన్నమాట. సో, తప్పకుండా నేను మీకోసం ఇంకా మంచి మంచి సర్ప్రైజెస్ తెస్తానబ్బా! సో, ఇదైతే మన ఛానెల్ నుంచి మీకొక హామీ అయితే ఇస్తాను. సో, చూడండి వీళ్ళిద్దరూ అయితే మన విన్నర్స్ అన్నమాట. సో, ఇది చూడండి. 'కేతా వీరబాబు' అన్న ఒక విన్నర్ అండ్ అలాగే 'సాయి కుమార్ 999' గైస్ అది. సో, విన్నర్స్ అయితే అనౌన్స్ చేసేసామన్నమాట మొత్తానికి. సో, ఇంకా మీలో ఎవరైనా కూడా తెలుసుకోవాలి అనుకుంటే మన లైవ్‌ని కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూడండి. ఓకేనా? అండ్ అది. గైస్ నాకు చాలామంది రీసెంట్‌గా అడిగిన క్వెషన్స్ ఏంటంటే, "అన్న మా పేర్లు ఉన్నాయా? లేవా? లక్కీ బౌల్‌లో" అని చెప్పి చాలామంది నన్ను అడిగారు క్వెషన్స్. సో, వాళ్ళ కోసం నేను చేసిందేంటంటే, మన లక్కీ బై బై మన లక్కీ బౌల్‌లో ఉన్న సబ్‌స్క్రైబర్స్‌ని ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మీ పేర్లు ఉన్నాయో లేవో చూద్దాం. గైస్ మనం ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇవన్నీ కూడా దీంట్లోనివే. సో, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి సబ్‌స్క్రైబర్స్‌కి కూడా మన ఛానెల్ తరపున పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్‌లో చిన్న మెమరబుల్ క్రెడిట్ అయితే మనం ఇస్తున్నామన్నమాట. సో, ఆ క్రెడిట్ మీకు తెలిసుంటే పర్వాలేదు. సో, అది గైస్. సో, మీ పేర్లు ఉన్నాయా లేవా తెలుసుకోవాలనుకుంటే ఇంక చూడండి లైవ్‌ని. గైస్ ఇప్పుడైతే మనం ఇందులో ఉన్న పేర్లను ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇదిగోండి. విష్ణు అయ్యో!
ఓపెన్ చేయబోయాను. అలా చినిగిపోయింది. విష్ణు @27 సో, తిను కూడా మనం పాల్గొన్నారన్నమాట. ఓకేనా? మన అందరి పేర్లు కూడా ఉన్నాయి దీంట్లో. అందరి పేర్లలో కేత వీరబాబు. కేత వీరబాబు అన్న ఒక విన్నరు. అలాగే శివకుమార్ 999 ఒక విన్నర్ అన్నమాట. నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ పార్టిసిపెంట్స్ అన్నమాట. వాళ్ళకి మన ఛానల్ నుంచి క్రెడిట్ అయితే ఉంటుంది గైస్. సో, వాళ్ళ పేర్లను ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి క్లిక్ చేసి. మీ నేమ్స్ ఉన్నాయో లేదో మీరు చూసుకోండి. ఓకేనా? మళ్ళీ మనం ఇబ్బంది పడకూడదు. అండ్ ఇదైతే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. గైస్ మీరు అన్నట్టు ఇంకోటి మర్చిపోయాను నేను. మనకి గేమ్ చేంజర్ మూవీ టికెట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియో ఒకసారి. నేను ఆ వీడియో లింక్‌ని ఇక్కడ మెన్షన్ చేస్తాను ఇప్పుడు చాట్ బాక్స్‌లో. మనకి ఇంకా గేమ్ చేంజర్ మూవీ టికెట్స్ కూడా ఉన్నాయన్నమాట కాంటెస్ట్. ఇదొచ్చేసి యెస్. సో, ఇదొచ్చేసి హేమంత్ అన్నమాట బ్రో. హేమంత్ బ్రో. తన పేరు చినిగిపోయింది. కానీ పేరైతే హేమంత్. ఓకేనా? హేమంత్ అనే బ్రోది ఇది. నెక్స్ట్‌ది చూద్దాం మనం. సో, దీంట్లో ఎవరున్నారో చూద్దాం. ఎవరి పేరుందో. యెస్. నెక్స్ట్‌దొచ్చేసి విన్నరు అదే నెక్స్ట్‌దొచ్చేసి మనకు సుబ్రహ్మణ్యం బ్రో అన్నమాట. సో, నెక్స్ట్ చూద్దాం. హర్ష సాయి అరుణ్. హర్ష బ్రో నీ పేరుంది. చూద్దాం. హర్ష బ్రో నీ పేరుందబ్బా హర్ష. ఐ విల్ షో యూ యువర్ నేమ్. ఇవైతే గమ్ వేయడం వల్ల ఓకే. ఇదొచ్చేసి పెంకే శ్యామ్ కుమార్ అనే బ్రోది. ఇదొచ్చేసి సంతోష్ అనే బ్రోదన్నమాట. ఇదొచ్చేసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అజయ్. ఇంకా చాలా ఉన్నాయి. సో, ఇదొచ్చేసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అజయ్ అన్నమాట. ఓకే. ఇదొచ్చేసి నరేష్ బ్రోది అన్నమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి బ్రో. హర్ష బ్రో రాయండి నాది 55 రోల్ నెంబరు. ఎగ్జామ్ రాసేయండి సరేనా? పుష్ప 2 సంగం సరత్కెళ్దాం బ్రో. హర్ష బ్రో. అయినా మీరు చాలా బిజీగా ఉంటారు కదా మరి. ఓకే బ్రో. హర్ష బ్రో.
సో, 'హర్ష బ్రో' డేట్స్ దొరకడం చాలా కష్టం అన్నమాట. ఆయన డేట్స్‌ని కుదిర్చుకొని మనం సినిమాకైతే తీసుకెళ్దాం. సో, మిగిలిన పార్టిసిపెంట్స్ అందరిని గూడా ఒకసారి నేను చూపిస్తున్నానన్నమాట. మీ పేర్లు ఉన్నాయా? లేవా? అన్నది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అజయ్ అన్న జస్ట్ ఇందాకే మీది నేను ఓపెన్ చేశా. అది ఏది? యెస్. మీ పేరు గూడా ఉంది లక్కీ బౌల్‌లో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అజయ్ అన్నమాట. చూసాం. సో, అన్నీ ఓపెన్ చేస్తున్నాము. యాక్చువల్‌గా మనం విన్నర్స్‌ని అయితే అనౌన్స్ చేసేసామన్నమాట. విన్నర్స్ విషయానికొస్తే కేత వీరబాబు, అలాగే సో, ఇదొచ్చేసి పేరు చినిగిపోయింది. కానీ నాకు ఐడియా ఉంది. సుభాష్ యాదగిరి అన్న బ్రో అన్నమాట. సుభాష్ యాదగిరి. అండ్ నెక్స్ట్‌ది ఓపెన్ చేద్దాం. థాంక్ యూ అన్న. సో, ఇలాంటి స్పోర్టివ్‌తోనే ముందుకెళ్దాం మనము. ఇప్పుడు నాకు కూడా తెలీదు. నేను రాండమ్‌గా పిక్ చేశానబ్బా! మీ కళ్ళ ముందర. నేను అందుకే మనోళ్ళందరూ వస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ మనోళ్ళందరూ వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో బిజీగా ఉన్నారు పాపం. అంటే ఇంకా ఎంతైనా కూడా వైల్డ్ ఫైర్ ఈవెంట్‌ని మనం చూడకుండా ఉండలేంలే. శివ. తిన పేరొచ్చేసి శివ అన్నమాట. సో, శివ బ్రో కూడా ఒక పార్టిసిపెంట్. అండ్ ఇంకొకటేంటంటే, ఒకటి కాదు, ఇంకా మన సబ్‌స్క్రైబర్స్ కోసం చాలా సర్‌ప్రైజెస్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మీరుండాలి. అండ్ బ్రో 'కిసిక్' సాంగ్ వచ్చిందా? నేనైతే ఇక్కడ బిజీగున్నాను. చూడలేకపోయాను మరి. యెస్. ఇదైతే నరేష్ 2233 అన్నమాట. అందరూ లక్కీ బౌల్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ మనం విన్నర్స్‌ని రాండమ్‌గా పిక్ చేసాము. విన్నర్స్ వచ్చేసి శివకుమార్ 999 ఒకరు, అలాగే కేత వీరబాబు ఈళ్ళిద్దరు విన్నర్స్ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మీ పేర్లున్నాయో లేదో చూద్దాం. చూస్తున్నాను నేను. సో, మనోళ్ళు లాస్ట్ టైమ్ నన్ను పర్సనల్‌గా మెసేజ్ చేశారన్నమాట. అన్న మీరు విన్నర్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత మా పేర్లున్నాయో లేదో ఒకసారి మాకు చూపించండి అన్న అని అడిగారు. అడిగితే ఇంకా కరెక్ట్ వాళ్ళు అడిగితే మనం చూపించాలి కదా! అందరి పేర్లు చూపిస్తాను. ఉన్నాయో లేదో చూడండి. ఇవైతే చాలా ఘోరంగా చినుగుతున్నాయి. ఎందుకంటే గమ్ వేయడం వల్ల. మణికంఠ. ఓకే. డన్. తినొచ్చేసి కొంచెం చినగలేదు ఇది. మణికంఠ, మణికంఠ 010. ఇంకా కొన్నున్నాయి. అన్నింటిని ఓపెన్ చేసేసి మనమైతే గైస్ ఇవైతే చాలా ఘోరంగా చినుగుతున్నాయి. యెస్. శ్రవణన్న బ్రో లైవ్‌లో కిస్ సాంగ్ పెట్టు బ్రో. రాదబ్బా అలాగా. శ్రవణన్న మీ పేరే ఇది. చూడండి. రామంజులు. నేను చెప్పాను కదా! లైవ్ స్టార్టింగ్‌లో ఇదిగో మీ పేరే. మన లక్కీ బౌల్‌లో ఉంది. అందరి పేర్లున్నాయి. ఓకేనా? మనం రాండమ్‌గా పిక్ చేసాం. ఓకేనా? సో, ఇది ఇదో రామాంజి. శ్రవణన్న ఇది మీ పేరే. అంటే మనం చాలా మంది సబ్‌స్క్రైబర్స్ అడిగిందేంటంటే, "అన్న మా పేర్లున్నాయో లేవో చూపించండి మాకు" అని చెప్పి. సో, అందరి పేర్లున్నాయబ్బా! మనమైతే రాండమ్‌గా పిక్ చేసాం. ఓకే. ఏ కాంటెస్ట్‌లో అయినా కూడా మనము
మన సబ్స్క్రైబర్స్‌ని చాలా జెన్యూన్‌గానే ర్యాండమ్‌గా పిక్ చేస్తున్నామన్నమాట. ఇవైతే చాలా కష్టపడుతున్నా వీటిని చింపడానికి. నాదేంటంటే మీ పేర్లున్నాయో లేవో మీకు చూపిచ్చాలా అంతే. ఇదొచ్చేసి ఈ పేరు నాకు ఐడియా ఉంది. మధు 72 మధు 72 ఈ పేరు. సో, మీ పేర్లున్నాయో లేవో చూడ్డానికైతే ఉండండబ్బా! అందరి పేర్లను ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా కష్టపడుతున్నా. చాలా కష్టమవుతుందబ్బా! ఇది ఓపెన్ చేయడానికి యాక్చువల్‌గా. గైస్ ఇవైతే చాలా ఘోరంగా చినుగుతున్నాయి. నాకైతే మీ పేర్లన్నీ మీకు చూపిచ్చాలి కాబట్టి నేనైతే ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఇది ఎవరి పేరంటే వర్షిత్. ఇదొచ్చేసి చాలా ఘోరంగా చిరుగుతున్నాయి. జస్ట్ పేరు మాత్రమే చూడండి. చింతల వర్షిత్ ఇది పేరు. ఓకేనా? ఇది చింతల వర్షిత్ అన్నమాట ఇది. చింతల వర్షిత్ పేరు. సో గైస్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా మనోళ్ళే అన్నమాట. చాలా మందున్నారు. ఇప్పటికి ఇన్ని ఓపెన్ చేసాం. ఓకేనా? సో గుడ్ నైట్. ఇంకా ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఎంతో కొంత మన ఛానల్ ద్వారా క్రెడిట్ అయితే వాళ్ళకుంటుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లైవ్‌ని అయితే ఎండ్ చేసేద్దాం. విన్నర్స్‌ని ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా మీరేం బాధపడొద్దండి. ఇదొచ్చేసి కేత వీరబాబు విన్నర్. ఇదొచ్చేసి శివకుమార్ 999 విన్నర్. ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైవ్ అయితే ఇంకింతే. నెక్స్ట్ మన ఛానల్‌లో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తాయి. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండబ్బా! థ్యాంక్ యూ అండ్ బై. గుడ్ నైట్.